హాయ్ అండి, అస్సలాము అలైకుం. షేక్ అరేబా కిచెన్. ఈరోజు మన వీడియో మటన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. నీట్గా మటన్ కడిగి పెట్టుకున్నానండి. చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు వేసుకున్నానండి. కొద్దిగా కారము ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. పసుపు కొద్దిగా, ధనియాల పొడి కొద్దిగా వేసుకున్నానండి. ఒక 1/2 స్పూను తెల్లగడ్డ అల్లం పేస్ట్ అండి, ఒక 2 స్పూన్లు వేసుకున్నానండి. కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను. పుదీనా, ఆనియన్ ఇలా నేను ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఆనియన్ వేసుకున్నాను. ఉప్పు, రుచికి తగినంత ఉప్పు వేసి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటున్నానండి. ఇలా కలిపి బాగా ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు కొద్దిగా పెరుగు వేసుకుందామండి. పెరుగేసి ఇలా కలుపుకుందామండి. ఇలా కలిపి పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ అండి పిండేసినాను. ఇది బాగా ఇలా కలిపి కొద్దిగా నూనె వేసుకోవాలండి. ఒక 1/2 కప్ వేసుకోవాలండి నూనె వేసి ఇలా బాగా ఇలా కలిపి ఒక 4 విజిల్కి పెట్టేద్దామండి స్టవ్ మీద. బియ్యం నేను ఇలా కడిగి పెట్టుకున్నానండి. స్టవ్ మీద పాత్ర పెట్టుకొని వాటర్ వేసి ఇలాగ కొద్దిగా వాటర్ వేసి పెట్టినానండి. ఉప్పు వేసుకున్నాను. ఇలాచి, పచ్చిమిర్చి, ఒక 2 టేబుల్ స్పూన్ నూనె వేసుకున్నానండి. ఇలా పొంగొచ్చే టయానికి పచ్చిమిర్చి, ఇలాచి ఇవంతా తీసి పక్కలో పెట్టుకుందామండి. బియ్యం వేసేద్దామండి. కుక్కర్లో 4 విజిల్ వచ్చేసిందండి. మటన్ ఉడికిపోయింది. ఇలా మెత్తగా ఉడికిపోయిందండి మటను. అన్నం కూడా 70% ఉడికించుకోవాలండి. నేను ఒక పాత్రలోకి మటన్ను వంచి స్టవ్ మీద పెట్టేసినానండి. 70% అన్నం ఉడికిపోయిందండి. ఎత్తి ఇలా ఆ పాత్రలోకి వేసుకుందామండి. ఇలా ఎత్తి కొద్దిగా ఎత్తి పాత్రలోకి వేసుకుందాము. ఇలా వేసుకున్నానండి. ఆనియన్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదండి, అది కొద్దిగా, కొత్తిమీర, పుదీనా, నెయ్యి అండి, ఒక 2 స్పూన్ల నెయ్యి ఇలా వేసి కొంచెంసేపు మూసి పెడదామండి. పెనం పెట్టుకొని స్టవ్ మీద దమ్కు వదిలేద్దామండి. బిర్యానీ కొంచెంసేపు దమ్ వదులుదాము. ఇలా దమ్ అయిపోయిందండి. ఇలా కింద నుంచి ఇలా తిప్పుకోవాలండి. ఇలా బాగా కలుపుకోవాలా.
ఇలా కలుపుకుంటున్నానండి. నేను బాగా కలిపేసినాను. మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. బక్రీద్ స్పెషల్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్లో ఎలా ఉందో పెట్టండి.